నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. అయితే ఈరోజు వచ్చేసి మనం కార్తీక పురాణం 10వ అధ్యాయం చెప్పుకుందాం చూడండి. 10వ అధ్యాయము అజామిలుని పూర్వజన్మ వృత్తాంతము. జనకుడు వశిష్ఠుల వారిని గాంచి, మునిశ్రేష్ఠ, ఈ అజామిలుడు ఎవడు? వాని పూర్వజన్మం ఎటువంటిది? పూర్వజన్మమున నెట్టి పాపములు చేసి ఉండెను. ఇప్పుడి విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తర్వాత నేమి జరిగెను వివరించవలసినదిగా ప్రార్థించెను. అంతా నా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను. జనక, అజామిల్ని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తర్వాత యమకింకర్లు తమ ప్రభువు యమధర్మరాజు కడకేగి, ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజామిలుని తీసుకొని వచ్చుటకు వెళ్ళగా, అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిలుని విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి. మేము చేయనది లేక చాలా విచారించుచు ఇచ్చటికి వచ్చినారము అని భయకంపితులై విన్నవించుకొనిరి. ఔరా, ఎంత పని జరిగెను! ఎప్పుడు ఇట్టి విధంగా జరిగి ఉండలేదే. దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామిల్ని పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకొని, ఓహో అది ఆ సంగతి, తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసు నామస్మరణ చేసి ఉండెను. అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వాణ్ణి తీసుకొని పోయిరి. తెలియక గాని తెలిసి గాని మృత్యు సమయమున హరినామస్మరణ మునెవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. కనుక అజామిలునకు వైకుంఠ ప్రాప్తి కలిగిన కదా అని అనుకొనెను. అజామిలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశంలో ఒకనొక శివాలయంలో అర్చకుడిగా ఉండెను. అతడు తన అపురూపమైన అందము చేతను, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విష్ఠియే, వ్యభిచారియే, శివారాధన చేయక శివాలయం యొక్క ధనము అపహరించుచు శివుని విగ్రహం వద్ద ధూపదీప నైవేద్యములు పెట్టక దుష్ట సావాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండడి వాడు. ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైన దగుడుచే చేయనది లేక ఆమె భర్త చూచియు చూడనట్లు ఉండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచు ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలమును గడుపుచుండడి వాడు. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకొని వచ్చి అలసిపోయి, నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగా ఉన్నది, త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను. అందులో కామ చీదరించుకొనుచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుక్కొంటూ నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తి ఎన్నో చూడక విటునుపై మనసు గలదయ్యే మగని తొలనాటం వలన భర్త కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధెను. అంతే ఆమె భర్త చేతి నుండి కర్ర లాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు తోసి తలుపులు మూసివేసెను. అతడు చేయనది లేక భార్యపై విసుగు జనించటం వలన ఇక ఇంటి ముఖం పట్టరాదని తలపోసి దేశాటలకు వెళ్ళిపోయాను. భర్త ఇంటి నుండి వెడలిపోయాను కదా అని సంతోషించి ఆమె రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చొని ఉండగా ఒక చాకలివాడ ఆ దారిని పోవుచుండెను. ఇదండి అజామిలునిపై ప్రేమతో భర్తను కొట్టుచున్న విప్రజారిని ఫోటో వచ్చేసి అతన్ని పిలిచి, ఓయి, నీవి రాత్రి నాతో రతిక్రీడ సలుపుకుట రమ్మని కోరెను. అంతనా చాకలి, తల్లి, నువ్వు బ్రాహ్మణ పడతవి, నేను నీచ కులస్తుడను, చాకలి కులస్తుడను, చాకలివాడిని, మీరు ఈ విధంగా పిలుచుట యుక్తము కాదు, నేనెట్టి పాపము పనిచేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయాను. ఆమె ఆ చాకలవాని అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అచ్చటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకేగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధములా బతిమాలి ఆ రాత్రంతా అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి, అయ్యో, నేను ఎంతటి పాపమునకు ఒడిగట్టిని, అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెళ్ళగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనై మహాపరాధం చేసిని అని పశ్చాత్తాపం ఉంది ఒక కూలివాడిని పిలిపించి కొంత ధనం ఇచ్చి తన భర్తను వెతికి తీసుకురావాల్సిందిగా పంపెను. కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను. అప్పటి నుండి ఆమె మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యెను. కొంతకాలమునకు శివార్చనకు నేదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించెను. అతడు రౌరవాది నరక కోపములబడి నానా బాధలు పొంది మరలా నరజన్మం ఎత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండుట వలన 7 జన్మముల పాపము నశించుట చేత అజామిలుడై పుట్టెను. ఇప్పటికీ తన అవసాన కాలంలో నారాయణ అని శ్రీహరిని స్మరించటం వలన వైకుంఠమునికి పోయెను. బ్రాహ్మణుని భార్యగా ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను. అనేక యమయాతలను అనుభవించి ఒక మాలవాణి ఇంట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టిందని జ్యోతిషుడు చెప్పెను. మాలవాడ శిశువును తీసుకొని పోయి అడవి యందు వదిలిపెట్టెను. అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసీకిచ్చి పోషించబడను. ఆ బాలికనే అజామిలుడు ప్రేమించెను. వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదియే.
నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించుట, దాన ధర్మమును, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావము వీని వలన ఎటువంటి వారికైనా మోక్షం పొందగలరు. కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనా మోక్షం పొందగలరు. ఇక్కడ 2 టైమ్స్ ఇచ్చారండి, ఇది మోక్షం పొందగలరు అని బ్రాకెట్లో. కాన కార్తీక మాసం నందు వ్రతములు పురాణ శ్రమం చేసిన వారు లిహపర సుఖములు పొందగలరు. 10వ అధ్యాయము 10వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.